కిసాన్ లబ్ధిదారులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రతి ఏటా 6,000 అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 22 విడతలు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి 23వ విడత నిధులపైనే ఉంది. అయితే ఈసారి నిధులు మీ ఖాతాలోకి రావాలంటే మీరు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. సాధారణంగా పీఎం కిసాన్ నిధులు ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల అవుతుంటాయి. గత నెల అంటే మార్చి 13న గౌహతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 22వ విడత నిధులను విడుదల చేశారు. ఆ లెక్కన చూసుకుంటే తదుపరి విడత అంటే 23వ విడత జూలై నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి జూలై నాటికి మీ వివరాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా పీఎం కిసాన్ నిధులు ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల అవుతుంటాయి. గత నెల అంటే మార్చి 13న గౌహతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 22వ విడత నిధులను విడుదల చేశారు. ఆ లెక్కన చూసుకుంటే తదుపరి విడత అంటే 23వ విడత జూలై నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి జూలై నాటికి మీ వివరాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది రైతులకు నిధులు ఆగిపోవడానికి ప్రధాన కారణం డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడమే. ఈసారి నిధులు పొందాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. ఇది చాలా ముఖ్యం. ఈకేవైసీ పూర్తి చేయని వారికి ఈసారి నిధులు జమ కావు. మీరు స్వయంగా వెబ్సైట్లోకి వెళ్లి ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. లేదా దగ్గర్లోని సిఎస్సి సెంటర్కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయించుకోవచ్చు. మీ యాక్టివ్ మొబైల్ నెంబర్ను రిజిస్టర్ చేసుకోండి. దీనివల్ల నిధులు పడినప్పుడు మీకు వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. అక్కడ నో యువర్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు. ఒకవేళ అక్కడ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. మీకు ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే కంగారు పడకండి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ఫిర్యాదులను లేదా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. చూశారుగా, జూలైలో రాబోయే 23వ విడత నిధుల కోసం ఇప్పుడే సిద్ధమవ్వండి. ఈ కేవైసీ పూర్తి చేసి మీ ఖాతాను రెడీగా ఉంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనిపిస్తే వెంటనే మీ తోటి రైతు మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.